Hi guys, welcome back to my YouTube channel. So Prem Kumar Vlogs. ఆల్రెడీ మన ఏపీలో కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లు అయిపోయినాయి కదా. అయితే నేను చాలా షార్ట్కట్లో ఈజీగా చెప్పేస్తాను. సొల్యూషన్ చెప్తాను. అయితే మీరందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అలాగే ఎన్ని మార్కులు వచ్చాయి, మీ రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి తడిచిన బడ్జెలు అయిపోతూ ఉంటారు. అలాగే గూగుల్లో కూడా వెతుకుతూ ఉంటారు. అయితే మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే మీరు యూట్యూబ్లో కూడా వెతుకుతూ ఉంటారు, ఎవరైనా బ్లాగర్స్ ఏమైనా చెప్తారేమో అలా ఇలా అని. సో మీకు ఆ టెన్షన్ లేకుండా మీ అంతటా మీరే మీ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ లేదంటే మీ రిజల్ట్స్ డీటెయిల్స్ కానీ తెలుసుకునే విధంగా నేను మీకు ఈరోజు ఒక సింపుల్ షార్ట్కట్ చెప్పబోతున్నాను. సో దయచేసి మిస్ చేయకుండా వినండి. ఎక్కువ కూడా చెప్పను, షార్ట్కట్లో ఫాస్ట్గా చెప్పేస్తాం. అయితే మన స్టేట్లో మనం చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఓకేనా, ఎంబీఏ చేయాలని, ఇంజనీరింగ్ చేయాలని, తర్వాత ఇలా బోల్డ్ ఉంటాయి, పీజీ చేయాలని, ఓకే, అలాగే రీసెర్చ్ స్కాలర్స్గా చదవాలని చాలామంది అనుకుంటుంటారు. అయితే వీళ్ళందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎలాగో నానా తంటాలు పడి ఎగ్జామ్ అప్లై చేస్తారు, ఎగ్జామ్ రాసేస్తారు, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొదలవుతుంది అసలు గూగుల్, ఓకే, మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటని. అయితే మీరు ఏం చేస్తారంటే మనకి గూగుల్లో ఏపీఎస్సిహెచ్ఈ అని టైప్ చేస్తే మీకు అక్కడ లింక్ అనేది కనపడుతుంది. సో ఏపీఎస్సిహెచ్ఈ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో మన ఏపీకి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఎన్నైతే జరుగుతాయో వాటన్నిటికి సంబంధించిన రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్స్, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ లిస్టు, మీకు అవసరమైనటువంటి కాలేజ్ లిస్టు మొత్తం మన ఏపీలో ఏమేమి ఉన్నాయో మీ కోర్సుకు సంబంధించి, ఇప్పుడు మీరు ఎంబీఏ చదవాలనుకుంటారు అనుకోండి, ఎంబీఏకి సంబంధించి కాలేజ్ లిస్ట్, కాలేజ్ రిజల్ట్స్, తర్వాత ఆ కాలేజ్లో ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్, అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళు ఎంసెట్ కావచ్చు, లేదంటే బీఈడి బీఈడి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే పీజీలో డిఫరెంట్ కోర్సెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్ కావచ్చు, చదవాలనుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనకి ఏపీఎస్సిహెచ్ఈ అనే యాప్లో పొందుపరిచి ఉంటారు. ఇది ఒక మొబైల్ యాప్. మీరు కావాలంటే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మొబైల్లో పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్సిహెచ్ఈ అని పక్కన మీరు సపోజ్ 2024 కాబట్టి ఏపీఎస్సిహెచ్ఈ 2024 అని సర్చ్ చేస్తే మీకు అక్కడ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట, ఎన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగాయి అనేది మొత్తం అక్కడ కనపడుతుంది. సో దాంట్లో మీకు అవసరమైన కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది. సో అది, దీని గురించి మీరు యూట్యూబ్లో సర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే తరచిన పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మిస్ చేయకుండా ఏపీఎస్సిహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా దాంట్లో తెలుసుకోవచ్చు. సో వీడియో బాగా అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం, నేను అడగను, ఓకే, బట్ కామెంట్, లైక్, షేర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, సీ యూ, టేక్ కేర్, బాయ్.